జనమేజయుడు యజ్ఞం చేసే ఆ ప్రదేశానికి శరమ అనే పేరుగల దేవతల కుక్క కొడుకైన సారమేయుడనే పేరుగల కుక్కపిల్ల ఆటనిమిత్తం వచ్చి తిరుగుతుండగా కోపించి శృతసేనుడు, భీమసేనుడు, ఉగ్రసేనుడు అనే పేర్లు కల జనమేజయుడి తమ్ముళ్ళు దానిని కొట్టగా అది ఏడుస్తూ వచ్చి తన తల్లి అయిన శరమకు తెలిపింది. ఆ శరమ కూడా మిక్కిలి కోపంతో కూడినదే జనమేజయుడి చెంతకు వచ్చి ఇట్లా పలికింది: ఓ రాజా, మిక్కిలి జ్ఞానహీనులైన నీ తమ్ములు ఏమీయూ దయలేనివారై చిన్నవాడని కూడా మనస్సులో ఆలోచించక మిక్కిలి చిన్నవాడున్నూ ఎట్టి నేరం చేయనివాడున్నూ అయిన నా కుమారుడిని కోపంతో కొట్టారు. ఈ పని యుక్తమైనది కాదు అని మనస్సులో ఆలోచించకుండానే బీదవారికి, అశక్తులైన వారికి, మంచివారికి అపకారాలు కావాలని చేసే నీతిరహితులకు కారణం లేకుండానే ఆపదలు వస్తూ ఉంటాయి అని పలికి దేవసని యైన శరమ కనబడకుండా పోగా మిక్కిలి ఆశ్చర్యపడి జనమేజయుడు కొన్ని రోజులకు దీర్ఘమైన ఆయాగాన్ని పూర్తి చేసి హస్తినాపురానికి వెళ్లి అక్కడ సుఖంగా ఉండి ఒక రోజున ఆపదలు కలుగుతాయి అని చెప్పిన శరమ పలుకులకు ప్రతిక్రియ చేసే నిమిత్తం శాంతిని శ్రేయస్సును కలిగించే కర్మలు చేయటానికి తగిన పురోహితుడిని వెదకుతూ మునులు నివసించే అనేక ఆశ్రమాలకు వెళ్లి ఒక మునిపల్లెను చూచి దానిలో శృతస్రవసుడనే ఒక గొప్ప మునిని చూచి మ్రొక్కి ఇట్లా పలికాడు: పవిత్రుడు, గొప్ప తపస్సులో నిష్ఠ కలవాడున్నూ, ప్రకాశించే ఇంద్రియ నిగ్రహంచేత నియమాల చేత ఒప్పేవాడున్నూ, సోమశ్రవసుడు అనే పేరు కలవాడును అయిన యోగ్యుడైన మీ కుమారుడిని దయించి నాకు పురోహితుడిగా సమర్పించండి. ఉత్తమజనుల చేత స్తుతింపబడిన వృద్ధులనుతున్న సంపదతో కూడినవాడును, శ్రేష్ఠుడును అయిన జనమేజయ మహారాజు పూర్వపు మహారాజులు అనుసరించిన మార్గాన్ని అనుసరిస్తూ విశాలమైన కీర్తితో పలు విధాలైన యాగాలలో అగ్నియందు వేల్వబడిన హవిస్సులతో దేవగణాలను, భూరి సంభావనలతో బ్రాహ్మణ సముదాయాలను తృప్తి పొందిస్తూ రాజ్యం చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఎల్లప్పుడూ ఆపదలను తొలగించేవి, శ్రేయస్సును వృద్ధి పొందించేవి అయిన కర్మలను చేస్తూ గురువులను, దేవతలను, బ్రాహ్మణులను తృప్తిపరచడంలో ఆసక్తి కలవాడే ఉండగా